వీఎల్ఎస్ఏలో జాబ్ రావాలి అంటే సీజీపీ ఎంత ఉండాలో తెలుసా? లో సీజీపీ ఉంటే ఛాన్స్ లేదా? హాయ్, ఇవాళ చాలా మందికి ఉన్న బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే విఎల్ఎస్ఐ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి అంటే సీజీపీ ఎంత ఉండాలి? నిజం చెప్పాలి అంటే ఎస్, సీజీపీఏ కొంచెం మ్యాటర్ ఉంటుంది. చాలా కంపెనీస్ మినిమం 7 or 7.5 సీజీపీఏ క్రైటీరియా పెట్టుకుంటాయి, స్పెషల్లీ ఫ్రెషర్స్ హైరింగ్ లో. బట్ ఇది ఫుల్ స్టోరీ కాదు. సీజీపీ అనేది జస్ట్ ఎంట్రీ మాత్రమే. వన్స్ ఇంటర్వ్యూకి వెళ్తే సీజీపీ కాదు, మీ స్కిల్స్ మాత్రమే మ్యాటర్. మీరు ఆన్సర్ చేయగలరా? కాన్సెప్ట్ క్లియర్ గా ఉన్నాయా? టూల్స్ హ్యాండిల్ చేయగలరా? ఇవి ఇంపార్టెంట్ బ్రో. నేను నీకు క్లియర్ గా చెప్తా, మీ దగ్గర ప్రాపర్ స్కిల్స్ ఉంటే మిమ్మల్ని ఆపటం ఎవరికి సాధ్యం కాదు. సీజీపీఏ తక్కువ ఉంది అంటే డోర్ క్లోజ్ అయిందని కాదు, జస్ట్ కొన్ని డోర్స్ మాత్రమే క్లోజ్ అయ్యి ఉంటాయి, ఇంకా చాలా డోర్స్ ఓపెన్ లోనే ఉంటాయి. నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది లో సీజీపీఏ ఉన్నా సరే VLSA లో జాబ్ చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి, వాళ్ళకి టూల్స్ నాలెడ్జ్ ఉంది. సో మీరు ఏం చేయాలి అంటే డిజిటల్ ప్లస్ సీమా స్ట్రాంగ్ చేయండి, DVPDలో డైరెక్షన్ తీసుకోండి, టూల్ నేర్చుకోండి, ప్రాజెక్ట్ చేయండి, డైలీ ఇంప్రూవ్ అవ్వండి. సీజీపీఏ తక్కువ ఉందని డిసప్పాయింట్ అవ్వకండి, స్కిల్స్ పెంచుకోండి, జాబ్ మీ దగ్గరికి వస్తుంది.